కేసీఆర్ కొడుకు కేటీఆర్ రోడ్ల మీద తిరిగినా నన్ను గెలిపించిన కాంగ్రెస్ వీర సైనికులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరొక ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాలకే కాదు అన్ని వర్గాలకు అన్నా ఉండే మా సోదరుడు గవర్నమెంట్ విప్పు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ప్రాంతానికి మా ఐలేకు విప్పియాలని చెప్పగానే ఓకే అని ఒకటే నిమిషం అన్నాడు. నేను అడిగిన 30 సెకండ్లోనే అన్న మంచి నెమ్మడి ఇస్తున్న పోన్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంత యాదవులు కుర్మ సంఘమే కాదు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతోపాటు శాసనసభ్యులు వీరేశం గారు మా సోదరుడు మా శాసనసభ్యుడు ఆయన ఇంకా మా ఊరు బాబనేలలో శాసనసభ్యుడు ఆయన మా సొంత ఊరు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆయన వీరేశం గారికి ఇప్పుడే చెప్పిన ఎంత మెజార్టీ వస్తాయంటే నీకంటే 10,000 ఎక్కువ రావాలని చెప్పిన నీకెంత వచ్చిందో అంతకంటే 10,000 ఎక్కువ రావాలంటే మంచిదని చెప్పిండు. శామ్యుల్ గారికి ప్రతాప్ రెడ్డి గారు మల్రెడ్డి రంగారెడ్డి అన్నగారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు సంజయ్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ పోతన్ శెట్టి గారు ప్రమోద్ గారికి స్థానిక నాయకులందరికీ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పల్లా వెంకరెడ్డి గారికి సమయం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను 2-3 విషయాలు ఎక్కువ మాట్లాడి నేను రోజు మాట్లాడేది భువనగిరిలో మీ అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా చేతులెత్తి మీరు ఎండ ఉన్నా కష్టం అనుకుంటా ఏదనుకుంటా 24 రోజుల సమయం మాత్రమే ఉన్నది. భువనగిరిలో ఈరోజు మన ప్రియతమ ఈరోజు యువజన కాంగ్రెస్ నాయకునిగా వచ్చిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి హస్తం గుర్తుపై ఓటేసి ఈరోజు భువనగిరి అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి మరొకసారి నిరూపించాలని చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్క 24 రోజులు కష్టపడండి. మాతో పాటు ఆయనను కూడా పెట్టుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో భువనగిరి పార్లమెంటుని మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తామని మీ అందరు కూడా ప్రమాణపూర్వకంగా మీ అందరికీ గతంలో మేమెట్లా తిరిగినామో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ఫోన్ కొడితే మీ దగ్గరకు వచ్చే విధంగా మాతోనే ఉంటాడని చెప్పి మీ అందరికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు పోటీ లేదు లెక్క ప్రకారం. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ చేస్తున్నా అది నామమాత్రం పోటీనే. బీఆర్ఎస్కి వేస్తే బీజేపీకి వేసినట్టే లెక్క ఓటు అది. అందుకనే బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు మనకు పోటీ. అట్లని మీరు ఇంట్లో కూర్చోవద్దు. 24 రోజులు ఎండలో మేము ఎట్లా కష్టపడుతున్నామో మీరు కష్టపడాలి. ఈ 2 పార్టీలను బొంద పెడదామా? బొంద పెట్టాలంటే ఏం చేయాలి మనం? 24 రోజులు ఎండనక వాననక ఇట్లా కష్టపడి తిరిగి 5 సంవత్సరాలు ఇంకా దాదాపు మనం వచ్చి 4 నెలలు కూడా కాలే. గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కూడా కాలే. ఇవాళ అక్కా చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు బస్సులలో ఎవరైనా ఇక్కడ తీసుకుంటారు అక్కా చెల్లెళ్ళు మీరే చెప్పాలి. మొన్న మీ అందరికి కూడా 0 బిల్లు వచ్చినాయా లేదా? బిల్లు వచ్చిందా? కరెంటు బిల్లు ఊళ్ళల్లో కరెంటు బిల్లు వచ్చిందా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుగనికి వినబడాలి. కరెంటు బిల్లు రాలే కదా. బస్సులు టికెట్ తీసుకుంటలేరు కదా. గ్యాస్ సిలిండర్ 500కే వస్తున్నాయి కదా. ఏం చేయాలి ఈ బక్కనా కొడుకని చెప్పండి మీరు. ఇప్పుడుగా 3 నెలలకే ఇన్ని పనులు చేసావు. 10 ఏళ్ళల్లో మా భువనగిరి టౌన్ ఎంట్రన్స్ లో అంబేద్కర్ భవన్ మిగిలిపోతే నేను ఎంపీ అయిన తర్వాత 50 లక్షలు ఇచ్చి మా జహాంగీర్ చెప్పితే ఇక్కడ దళిత నాయకులు చెప్తే దాన్ని పూర్తి చేయించిన. నీ ముఖానికి భువనగిరికి ఎప్పుడన్నా వచ్చినావా నువ్వు? భువనగిరిలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఆగిపోతే పార్లమెంటులో కొట్లాడి ఒకటేసారి 1120 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు దాన్ని ఇలా ఎంత ఫాస్ట్గా చేపిస్తున్నారో మీరే చూస్తున్నారు. దాంతోపాటు గౌరెల్లి పోచంపల్లి మీదకి వెళ్ళి ఒలిగొండకెళ్ళి అడ్డగూడూరు మోత్కూరు తిరుమలకెళ్ళి రోడ్ అవుతుందా లేదా? 2200 కోట్లు ఎవరు తెచ్చిండ్రు? దాని జీవోల్లో ఉన్నది కోమటిరెడ్డి వెంకరెడ్డి అని. నేను ఒకటే అడిగిన కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ అయితే అరే నువ్వు తెలంగాణ క్యాబినెట్ ర్యాంక్ వచ్చినావా అని పోయి 2 గంటలు కూర్చొని మా భువనగిరి కిల్లా పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది రాణి రుద్రమాదేవి అక్కడ ఉండి పోరాటం చేసింది. పైన ఈత కొలను ఉన్నది. ఒక రోప్ వే పెట్టవా 100 కోట్లు ఇవ్వమంటే 10 సార్లు తిరిగితే కిషన్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చే చేతగాలే. ఆయన కూడా మాట్లాడుతుంది ఇవాళ. అందుకనే సోదరులారా ఆయన 10 లక్షల కోట్లు తెచ్చినా అని చెప్పి లెక్కలు చెప్తున్నాడు. ఇవాళ ప్రతిపక్ష ఎంపీగా ఉండి ఇవాళ మినిస్టర్ల ఎంటబడి ప్రధానమంత్రి ఎంటబడి పార్లమెంట్లో మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడడం మీరు మైక్లో. అభివృద్ధి అంటే ప్రతిపక్షాలను కూడా అభివృద్ధి చేస్తాం.
ఈ రోజు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ ఎక్కడ చూసినా మన ముఖ్యమంత్రి గారు మన కేరళ పోయిండు, నిన్న ఉదయం మెదక్లో ఉండి సాయంత్రం మళ్ళీ బెంగళూరు పోయి కర్ణాటకలో ప్రచారం చేసి మళ్ళీ ఇవాళ సాయంత్రం భువనగిరికి వచ్చిండు. రేపటికెళ్ళి రాజగోపాల్ రెడ్డితో పాటు నేను కూడా భువనగిరి పార్లమెంట్ మొత్తం కూడా తిరుక్కుంటూ నల్గొండకు భువనగిరికి పోటీ ఇక్కడ మా నల్గొండ అసెంబ్లీ అక్కడ వస్తుంది కాబట్టి చెప్తున్నా నేను. అక్కడ 5 లక్షల మెజార్టీ గ్యారంటీ తెస్తున్నాం. మీరు 4 లక్షలను తెస్తారా లేదా? మొన్న ఎమ్మెల్యేల లెక్క చూస్తే 281 ఉన్నది. 281 ఇంకొక 1 లక్ష పెంచాలి మనం. 1 లక్ష పెంచితే 4 లక్షలకు వస్తారు, మాది 5 వస్తుంది. అప్పుడు మనం ముఖ్యమంత్రి గారితో కొట్లాడి గంధమల్ల రిజర్వాయర్ కానీ బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయడం. ఒక 400 కోట్లు ఇస్తే R&R ప్యాకేజీలు అయిపోతాయి, కాలువలు అయిపోతాయి. ఈ కాలువ భువనగిరి కాన్స్టిట్యూన్సీతో పాటు చిట్యాల మండలం నాకపోతే కాలువ 400 కోట్లు, అది కూడా ముఖ్యమంత్రి గారితో కొట్లాడి తీసుకొస్తాం. మంత్రిగా నేను వారి దగ్గరుండి రాజగోపాల్ రెడ్డి గారు గంధమల్ల రిజర్వాయర్తో పాటు ఈరోజు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా మాటలు ఉట్టిగా చెప్తారు.